హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ రెసిపీ వంకాయ మసాలా కర్రీ. చాలా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. బిర్యానీ, చపాతీ, అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్లోనికి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకొని అందులో కల్లుప్పు కానీ సాల్ట్ కానీ 2 స్పూన్ల వరకు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 300 గ్రాముల వంకాయలు తీసుకొని లావుగా ఉన్న వంకాయలను 6 భాగాలుగా, సన్నగా ఉన్న వంకాయలను 4 భాగాలుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకుంటే వంకాయ ముక్కలు నల్లగా కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత మిక్సీ జార్లోనికి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వంకాయ ముక్కలు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి. ఇలా వంకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉన్న ఆయిల్లోనికి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగును 2 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే ఆయిల్ పైకి తేలినట్టుగా గ్రేవీ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న గ్రేవీలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. వంకాయ ముక్కలు విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 2 కప్పుల నీళ్లు వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే ఉప్పు, కారం, మసాలాలు వంకాయ ముక్కలకి బాగా పట్టి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న వంకాయ ముక్కల్ని ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. అలానే గ్రేవీలో కూడా ఆయిల్ పైకి తేలినట్టుగా బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.